నుంచి కార్యకర్తల నుంచి నాయకుల నుంచి మీ పార్టీ నాయకుల నుంచి ఫీడ్బ్యాక్ కోసం ముందర కొన్ని లీక్స్ ఇస్తుంటారు కదా. ఈసారి ఏంటి కొంచెం లేట్ అయినట్టుంది ఆ లీక్స్ ఇవ్వటం. అంటే ఒక తీర్మానాలు ఇవి ఉండబోతున్నాయి, సీనియర్లందరినీ జాగ్రత్తగా పక్కన కూర్చోబెట్టేసి పెదరాయుడు కుర్చీలు వేసి అందులో కూర్చోబెట్టేసి మీరు ఇంక కేవలం అడ్వైజర్సే, ఇక మీరు దయచేసి ఇన్వాల్వ్ కాకుండాని మర్యాదగా హెచ్చరించే ప్రయత్నం కూడా ఏదో జరగబోతుంది కదా. సార్, తెలుగుదేశం పార్టీ అనేది ఒక చారిత్రాత్మకమైనటువంటి పార్టీ. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతే బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం వచ్చింది. 50% పైబడిన బీసీలు ఎవరైతే ఉన్నారో. దామోదరం సంజీవ్ గారు ఎవరు సార్? తెలుగుదేశం పార్టీ రాకముందు ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. నేను కాదంటలేదండి, నేనేమంటున్నాను, నేను చెప్పేది కూడా వినండి సార్. మొట్టమొదటిసారిగా బీసీలకి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇచ్చి అప్పటి వరకు ఓటు బ్యాంకు గుండా కుల వృత్తులు చేసుకుని బతికే మాలాంటి బీసీ కులాలే మొట్టమొదటిసారిగా సర్పంచ్గా, ఎంపీపీగా, ఎంపీటీసీగా ఇవన్నీ వచ్చినాయంటే తెలుగుదేశం వచ్చిన తర్వాత వచ్చింది. అంతకు మొదలు ఎక్కడుందో చెప్పండి. అంతకు మొదలు మేమేదో వృత్తి చేసుకుని బతికేటువంటి కులాల్లో ఉండేవాళ్ళం. ఆ తర్వాతే కదా మేము చదువుకోవటం వల్ల, రాజ్యాధికారం రావటం వల్ల ఇవాళ అభివృద్ధి చెందటం జరిగింది. కాబట్టి అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే కావాలంటే సరే, ఇవి ఎలాగో మీరు తీర్మానాలు చెప్తారు కానివ్వండి. జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టుకు సంబంధించి ఏంటి అప్డేట్స్? జూన్ 12 ఉదయం 9:25 ముహూర్తం పెట్టారు మీ తెనాలి సిద్ధాంతి గారు ఎవరో. ఆ టైంకి అరెస్ట్ చేస్తే కనీసం 2 ఏళ్ళు బయటికి రాట ఆయన. సార్ వాసుదేవన్ గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి విషయం చూసుకున్నట్టయితే ఇవాళ మన చేతుల్లో ఏముంటదండి? గతంలో వాళ్ళు 5 సంవత్సరాల పాటు విధ్వంసం చేశారు. లిక్కర్ విషయం చూసుకున్నాం, మరి ఏ విధంగా ఆ లిక్కర్లో ఏ విధంగా చేశారనేది ఆ స్కామ్ పెద్ద స్కామ్. అది మన ముహూర్తం పెడతాక మనమేముందండి? చట్టం ఎవరి టైం వచ్చినప్పుడు వాళ్ళకి ఎవరికైనా తప్పదు. ఒకవేళ నేను ఇవాళ అధికారం నుండి తప్పు చేస్తే రేపు అది అనుభవించాల్సిందే. దానికేముంటుందండి? అంతేగాని దానికి ముహూర్తం మేమెందుకు పెడతామంటే మాకేం పని? వాళ్ళు కేవలం ఆ రోజున వాళ్ళు తప్పు చేశారు, అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఒక్కసారి లోపలేస్తే 2 ఏళ్ల పాటు బయటికి రాకూడదు. అది మీ తెలుగుదేశం పార్టీ న్యాయ కోవిదులు, న్యాయ నిపుణుల బృందాలు కసరత్తు చేస్తున్నాయి. ఏ సెక్షన్లు పెట్టి లోపలేస్తే జగన్మోహన్ రెడ్డి కనీసం 2 ఏళ్ల పాటు బయటకు రాకుండా ఉంటాడు. దాని మీద మామూలుగా రోజుకి 24 గంటలు ఉంటే 25 గంటలు పనిచేస్తున్నారు మీ లాయర్లు. వాసుదేవన్ గారు, ఇప్పుడు లాయర్లు పనిచేస్తేనో లేకపోతే వ్యవస్థ పనిచేస్తేనో కాదు కదా, తప్పు చేశారా లేదనేది ముఖ్యం. ఆ తప్పు చేస్తే ఆ తప్పు ఉంటే కనుక ఖచ్చితంగా అనుభవించాల్సిందే. తప్పు చేయకపోతే ఎందుకు ఇది అవుతారండి చెప్పండి? ఇవాళ తప్పు చేస్తేనే కదా అవన్నీ కూడా బయటికి తీస్తా ఉంది. ఎవరైనా సరే తప్పు చేసిన వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే ఏదో ఒక రోజు శిక్ష తప్పదు. అంత మాత్రాన్ని మేము ముహూర్తాలు పెట్టి ఆయన కోసం మేమేదో కష్టపడి చేయాల్సిన అవసరం అయితే మాకు లేదు. ఇవాళ చట్టం ఉంది, చట్టం ముందు ఎవరైనా ఒకటే. జగన్మోహన్ రెడ్డి గారు అయినట్టు ఇంకోళ్ళు అయినా ఒకటే, ఎవరైనా ఒకటే, మేమైనా ఒకటే. రేపు పొద్దున తప్పు చేస్తే మరి శిక్ష అనుభవించు తప్పదు. మనకు అధికారం ఉంది. సరే, కానీ ఇంకొకటి శివరామరెడ్డి గారి దగ్గరికి వెళ్ళే లోపల ఇంకో ప్రశ్న. ఉర్సా భూములకు సంబంధించిన జీవో ఎప్పుడు ఇస్తారు? కేబినెట్ అప్రూవల్ అయిపోయింది కదా ఉర్సాను. మీరు ఉర్సా అంటారు, వాళ్ళు అర్సా అంటారు. ఇందులో ఏది నిజమో తెలియదు. ఉర్సా భూములకు సంబంధించి ఏదైతే నేను జగన్మోహన్ రెడ్డి గారు 1 రూపాయి అన్నారు, ఎందుకంటే అంత ఆశ? ఇప్పుడు మరీ ఘోరంగా మాట్లాడారు ఆయన. ఇవాళ 1 ఎకరం 50 లక్షల చొప్పున అది ఇచ్చాము. 3 ఎకరాలు అయితే 1.5 కోటి చొప్పున ఇచ్చాము. కావాలంటే చూసుకోమనండి. దానికి మరీ ఘోరంగా 1 రూపాయికి ఇచ్చారు అని చెప్పడం అనేది ఒకసారి చూద్దాం. అంటే ఆయన ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం, మీకు కూడా క్లారిటీ వస్తుంది. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు? స్కాములు ముందుకు పోతే ఉర్సా అంట, ఊరు పేరు లేని ఉర్సా. ఎప్పుడన్నా పేరు విన్నారా? ఉర్సా అనే సంస్థ అంట. ఊరు పేరు లేని సంస్థకు విశాఖపట్నంలో రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో తెలియదు, కానీ రూపాయికి ఉర్సాకు 3,000 కోట్ల రూపాయలు భూములు ఇస్తున్నారు. దాని క్యాబినెట్ క్లియర్ చేసిన ఈ మనిషి నారా లోకేష్ స్నేహితుడు. లూలు అంట. సో అదండి వెంకట గురుమూర్తి గారు, అది ఒకసారి మీరు చెప్పేస్తే. 1 రూపాయికి గనక భూములు అంటే గనక నేను గౌడ్ కార్పొరేషన్ చైర్మన్ కి ఈ రోజే తప్పుకుంటా. ఎందుకంటే 1 రూపాయికి భూములు ఇచ్చిన మాట అయితే వాస్తవం కాదు. 50 లక్షల రూపాయలకి ఎకరం చొప్పున ఇచ్చారు. జీవో ఇవ్వండి సార్, ఎందుకు దాపరికం దేనికి? జీవో ఇచ్చేయచ్చుగా జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకేం మాట్లాడుకుంటే ఉంది, ఇచ్చేస్తాం, ఇస్తాం. మీరు క్యాబినెట్ అప్రూవ్ చేసిన తర్వాత ఇన్నాళ్ళు ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు జనాలకి అన్నెసరీ సందేహాలు కదా. అనవసరంగా మీరేంటి కేసీఆర్ నాని గారికి రూమ్ ఇచ్చినట్టు అయింది. అక్కడ దానికి కూడా కొంత ప్రొసీజర్, కొంత పద్ధతి ఉంటది కదండి. పద్ధతి ఉంది కాబట్టి క్యాబినెట్ లో అప్రూవ్ అయింది. అంటే క్యాబినెట్ పద్ధతి లేకుండా అప్రూవ్ చేసిందా? పోనీ క్యాబినెట్ అప్రూవ్ చేసిందంటే పద్ధతి ఉంటేనే అప్రూవ్ చేస్తుంది.
ఇప్పుడు దానికి కాదండి, అనుకున్న తడవే రావద్దు కదా జీవో. ఇస్తారు. అక్కర్లేదండి, అనుకున్న తడవే కాదు, కేబినెట్ జీవో- మీటింగ్ ఎప్పుడైంది, ఇప్పటిదాకా ఎందుకు మీరు దోబుచ్చులాట చేస్తున్నారు, అది కదా అడుగుతున్నది జనం. సార్ ఒకవేళ మేము తక్కువకి ఇచ్చామనుకోండి ఉమ్. బయటికి రాదండి. ఒకవేళ మేమే ముందు జీవో ఇచ్చేసాం, తక్కువకి ఇచ్చే జీవో ఇస్తే రాదా? ఉమ్. ఆ సంస్థ ఊరు పేరు లేని సంస్థని ఎందుకు అయిద్దండి? వాళ్ళు కూడా చాలా పెద్ద ఎత్తున అమెరికా లాంటి దేశంలో చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. అవన్నీ చూసే వాళ్ళు ఇక్కడ వాళ్ళు ఇచ్చాం. వాళ్ళు ఒకవేళ మేము తక్కువకి ఇస్తే రేపు పొద్దున్న జీవోలు తెలియదా? ఎందుకు ఇస్తాం? మాకు ఇవ్వాల్సిన సరే, ముందర ఆ జీవో ఏ దేశంలో ఉందో కనుక్కుంటూ ఉండండి. ఈ లోపల శివరామరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం.